ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అందానికే అద్దానివే ఓయ్ ఓయ్ కట్టు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది. స్టార్ట్ అవ్వలేదా బై బ్రో చిన్నోడు కదా నాకు ఫ్రెండ్స్ అంతా బానే ఉన్నారా? ఏందిరా నువ్వు టాటూస్ కూడా ఎంచుకొని వచ్చేస్తున్నారు. నాకు కూడా డౌట్ ఉంది కానీ నేను ఇలా చెరిపి చూసా. కాదు చరణ్ గారు, పెళ్లికోట సంగతి ఏంటి? ఆ అమ్మాయి ఏదో పడేశారు శ్రీముఖి గారు. దానిలో నా పేరున్న మాట వాస్తవమే. నిజంగా మీకు ఇష్టమా శ్రీముఖి గారు అంటే? ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఎవరి కోసం డెడికేట్ చేశారు ఇది? మామూలుగా పాడండి. రోజా 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 నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా రోజా రోజా. గర్ల్ ఫ్రెండ్ ఉండేది అదంతా బ్రేకప్ అయిపోయింది. హృదయం ఒక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొందమని. బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి, అద్దాల ఊయల బింబముగే చెలి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ ఇద్దరు హ్యాండ్సమ్స్ చాలా మంది అమ్మాయిల హార్ట్స్ ని మిస్మరైజ్ చేస్తూ అక్కడ జడ్జెస్ ని అక్కడ యాంకర్స్ ని కూడా వల్లో గాలం వేస్తూ సో ఇంత మంచి ఫ్యాన్ బేస్ని బయట చాలా సంపాదించుకున్నారు. సో ఈరోజు నాతో పాటు ఇద్దరు అర్జున్ గారు అండ్ సాయి చరణ్ నాతో పాటు ఉన్నారు. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఇద్దరికి. కేరళ ఎలా ఉంది? కేరళ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా, లైక్ ఆల్వేస్ బాగుంటది అంతే. సో శ్రీముఖి గారు ఎలా ఉన్నారు? బాగానే ఉంటుంటారండి. బాగానే ఉంటుంటారా అండి? బాగానే ఉన్నారా అండి? బాగానే ఉంటారండి ఆబ్వియస్లీ. అంతేనా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను అందరి గురించి అడగలేదు, కేవలం శ్రీముఖి గారి గురించి మాత్రమే అడిగాను. ఏమిటో ఏ పాట పాడినా అక్కడ వెనకాతలు పడుతుంటే ఇలా అంతేగా పాడుతుంటారు కండి, వెనకాల ఏమొస్తుందో కూడా నాకు తెలియదు అసలు. నేను మళ్ళీ టెలికాస్ట్ లో చూసుకుంటాను. తర్వాత అయినా చూసుకుంటున్నారు కదండి. చూడాలి ఏమిటి అసలు అంటే క్రష్ మరి హ్యాపీయా దగ్గర నుండి చూసిన తర్వాత? నేను ఎవరిని చూసినా హ్యాపీగానే ఫీల్ అవుతానండి బేసిక్ గా. అయ్యో లేదండి, మీ ఫేస్ లో ఆ బ్లష్ అనేది శ్రీముఖి గారు ఇప్పుడు కూడా వస్తుంది కదండి. ఇప్పుడు స్మైల్ వస్తుందండి, శ్రీముఖి గారి పేరుతోనే కనిపిస్తోందండి. లేదండి జనరల్ గా. సరే నన్ను నమ్మట్లేదు కదా, అర్జున్ చెప్పండి. శ్రీముఖి గారు అంటే తన ఫేస్ లో బ్లష్ అవుతుందా లేదా? అంటే ఇప్పుడు నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పు? ఇట్లాంటివన్నీ చెప్పి మళ్ళీ ఇంకో కొత్త అంటే బయట మేము ఆ నేమ్ చెప్తే అలా కలవాలి కదా. లేదండి మళ్ళీ వాడే నన్ను డ్రాప్ చేయాలి ఇంటిలో. సో నిజం చెప్పకూడదు కదా, సో మీరే అర్థం చేసుకోండి. జనరల్ గా ఎవరిని చూసినా కానీ అట్లే అవుతారు. ఆన్సర్ ఇచ్చేసాడు అక్కడ. ఏమని ఇచ్చాడు? నేనేం మాట్లాడలేదు, మాట్లాడుతున్నాడు. నేను డ్రాప్ చేస్తాను మీకు ఎందుకు? అలా అయితే బ్లష్ అవుతున్నాడు కదా, ఏదో లైట్ గా లేదు. లేదు మీరు అక్కడ సెట్కి వచ్చి లేకపోతే రిహార్సల్స్ టైంలో కానీ ఎవరి దగ్గర వచ్చి అడగండి మా టీం వాళ్ళని. ఎవరిని చూసినా నేను కాన్స్టెంట్గా ఇలా నవ్వుతూ ఉంటాను. అవునా? అది మాత్రం నిజం, ఎప్పుడు చూసినా ఇలా నవ్వుతూ ఉంటాడు. మరి మిమ్మల్ని ఏడిపించారు కదండి చరణ్ గారు. ఏడిపించండి, ప్రాబ్లం అందుకనే ఏడిపిస్తున్నాను మరి. ఓకే ఏం ప్రాబ్లం లేదండి. ఏ బయట ఫ్యాన్స్ ఏమంటున్నారు చెప్పరా? ఏమన్నారు మీరు చెప్పండి, వినడానికి. టాటూస్ కూడా ఎంచుకొని వచ్చేస్తున్నారు. నిన్న టెలికాస్ట్ చేశారు కదా. ఏదో అది యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ అసలు జీరో కాంటాక్ట్ వచ్చా, లైక్ ఆఫ్ కోర్స్ కేరళ. ఇప్పుడు అదంతా చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. లైక్ కేరళ వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు అసలు ఫస్ట్ చెప్పండి. కేరళలో ఏంటి, స్టార్టింగ్ లో అంత ఎవరికి తెలియదు, నేను ఇలా షోలో ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కొంచెం ముందుకెళ్తూ లైక్ ఊర్లో
మా రిలేటివ్స్ వాళ్ళందరూ అలా చెప్పి కొంతమందికి తెలిసింది. సో రీసెంట్గా మూవీలో అంటే సుందరానికి మూవీలో పాడాం 3 లాంగ్వేజ్లో. అప్పుడు ఇంకా అక్కడ అందరం ఫ్లెక్స్లు అది ఇది పెట్టి ఈసారి వెళ్ళినప్పుడు అసలు ఎలా అంటే మా అక్క వాళ్ళ పెళ్ళికి వెళ్ళింది అనమాట. సో వెళ్ళినప్పుడు ఫుల్ అందరూ వచ్చి నాతో సెల్ఫీ తీసుకున్నారు. నేనేమో ఏంటి వీళ్ళు నిజంగా తీసుకున్నారా లేదా నాతో ఆడుకున్నారా అని నాకు డౌట్ వచ్చింది. కానీ తర్వాత అర్థమైపోయింది వాళ్ళు నిజంగానే లైక్ దే ఆర్ సో హ్యాపీ లైక్ ఇక్కడికి వచ్చి ఇదంతా చేసావు. సో అంటే సుందరానికి ఏ సాంగ్ పాడారు మీరు? తెలుగులో యాక్చువల్లీ అబ్బబ్బో అని ఒక ట్రాక్ పాడాను అనమాట. యాక్చువల్లీ మలయాళంలో శ్రీకృష్ణన్నతో పాటు నేను సూపర్విషన్ చేస్తూ ఉంటాను యాక్చువల్లీ. సో అలా వచ్చినప్పుడు శ్రీకృష్ణన్న దగ్గరికి మూవీ వచ్చింది అనమాట అంటే సుందరానికి మలయాళం తమిళ సూపర్విషన్కి. సో నేను అప్పుడు స్టూడియోలో ఉన్నా. సో అన్న ఏమో ఊరికే అబ్బబ్బో ట్రాక్ ఒకటి పాడి పంపించు అంటే పంపించారు. సో వివేకాత్రేయ గారు నా వాయిస్ విని సరే ఈ అబ్బాయి వాయిస్ చాలా బాగుంది, సో మనం ఇదే తమిళ్లో తెలుగులో కూడా ఇదే వాడదామని చెప్పి 3 లాంగ్వేజ్లో నాతో పాడిపించారు. తెలుగులో పాడరా? అబ్బబ్బో హొయ్యారే అబ్బాయి అబ్బబ్బో అమ్మమ్మో అయ్యారే అమ్మాయి అమ్మమ్మో. సో అలా ఒక ట్రాక్ అనమాట. కానీ వాయిస్ నిజంగానే సూపర్. నిజంగా ఆ టాటూ అనేది డౌట్ నాకు కూడా డౌట్ ఉంది, కానీ నేను ఇలా చెరిపి చూసా అప్పుడు ఒరిజినల్గానే అనిపించింది. మరి తెలియదు, ఒకసారి అడగాలి. కానీ ఫ్యాన్స్ అక్కడ వరకు రావడం గ్రేట్. టాటూ ఒరిజినల్ ఫేక్ అనేది తర్వాత ఆలోచిస్తుంది. నిజంగా చాలా హ్యాపీ వాళ్ళు ఒక డే కానీ లైక్ దే ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ ఫర్ అస్ అనేది చాలా. ఏం చెప్పారా ఎవరు ఫ్యాన్స్? ఏం చెప్పారు? రెగ్యులర్గా కాంటాక్ట్లోనే ఉంటావు కదా, చెప్పు. అంటే ఇన్స్టాలో పింక్ చేస్తారు కదా, నేను అందరికీ ఒక్కటే థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ వాచ్ సరిగమప్ప సండే అంటే కొంతమంది ఏమో మెసేజ్ చేస్తారు లైక్ మీరు చాలా సైలెంట్ అయ్యండి, మీరు స్టేజ్ లో ఉన్నట్టు కూడా ఇక్కడ కూడా ఉండు అలా. సో నేను కూడా మన అల్లరి వేరే లెక్కన ఉంది అని చెప్పాలి అప్పుడు. అంటే అది వాళ్ళకి మనం చూపించకూడదు కదా, కొంచెం సైలెంట్ గా ఉండడం బెస్ట్ ఏమో అని. సాయి శ్రీ చరణ్ ఏంటి సిగ్గుపడుతుంది? కరెక్ట్ గా చెప్పారని అంటే ఎవరు చెప్పారు కదా, సాయి చరణ్ లేకపోతే శ్రీ సాయి చరణ్ అలా అంటారు. సాయి చరణ్ అన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో నా పేర్లు అవన్నీ వాడతారు. సాయి శ్రీ చరణ్ అని మాత్రం పిలువ ఎవరు వాడరు. అందుకే నవ్వాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా సంగీతం బాడీలోకి ఎలా ఎక్కేసింది, మైండ్లోకి ఎలా ఎక్కేసింది? బేసిక్గా మా నాన్న దగ్గర నుంచి అండి, జెనెటికల్గా వచ్చిందని చెప్పొచ్చు. పెద్దగా అంత గట్టిగా కూడా నేర్చుకుంది ఏం లేదు. సో నాన్న వచ్చేసి ఎస్పీబీ గారి దగ్గర అలాగే ఎస్ఏ రాజ్ కుమార్ గారి దగ్గర వర్క్ చేశారనమాట. సో దాని తర్వాత ఇటు వచ్చేసి మా ఓన్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో చిన్నప్పటి నుంచి నేనేం పాడేవాడిని కాదు. సో నాకేంటంటే ఇంకా వెనకాల స్టోర్ అయిపోతుంది అంటారు కదా, విని 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 అలా పాడడం స్టార్ట్ చేసింది. అలా స్టోర్ చేసుకున్నారు అంతేనండి. ఎంత జీబీ ఉంది తెలీదండి, అన్లిమిటెడ్ అనుకుంటా. ఓ అన్లిమిటెడ్ జీబీ, సగం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా అన్లిమిటెడ్ ఉంటుందేమో. లేదండి, అంటే ఓన్లీ పాటల విషయంలో అలాండి, లిరిక్స్ విషయంలో గుర్తుండదండి, దానిలో 0 అనమాట. మరి ఎలా పాడేస్తున్నారు? బట్టి కొట్టి 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 కొట్టి. అది మాత్రం నిజం. ఇప్పుడు రేపు మాకు షూట్ ఉందంటే ఈ రోజు మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఇలా బుక్ చూసే పాడతాడు. మేము అందరం చూడకుండా పాడిన కూడా వాడు బుక్ చూసే పాడతాడు, కానీ స్టేజ్ ఎక్కి అక్కడ కరెక్ట్ గా పాడేస్తాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ మా ఇద్దరిది సేమ్ రూమ్ అనమాట. స్టార్టింగ్ నుంచి వి బోత్ ఆర్ ఇన్ సేమ్ రూమ్. నాకు డౌట్ ఉంది, నైట్ 12 తర్వాత మేమిద్దరం అంటే పడుకుంటాం 12 తర్వాత. సో పడుకున్న తర్వాత ఇటు లేచి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా అని నాకు కొంచెం డౌట్ ఉంది యాక్చువల్లీ. నాకు నిద్ర దొరకడమే తక్కువ అండి. జనరల్గా డైలీ ఒక 3 hours 4 hours పడుకుంటాను. మళ్ళీ అందులో కూడా లేచి ప్రాక్టీస్ అంటే నా వల్ల. మరి ఏంటి స్టార్టింగ్ అంతా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒక్క పాట కూడా పాడించట్లేదు అనుకుంటారు జనాలు. వాళ్ళ కోసమైనా పాడాలి కదా కదా పాడేద్దామా మరి? ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా, ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా, ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. రెప్పలే మూయలేని జ్ఞాపకాల బరువే పెరిగి చంపపై జారిపోయే చెలిమే, చుట్టూ చుట్టాలు లేకున్నా నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కాదా. ఓహో పాలల్లో నీళ్ళల్లే కలిసేలా ఉంటేది బాధైనా నవ్వైనా స్నేహము కట్టే. తన కోసం డెడికేటెడా? నీకోసం వేరే పాట. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి కానీ సార్ అల్లుకుపోతున్నారు. మీరు అయ్యయ్యో ఆనందమే
ఏదో ఏదో ఆరంభమే వన్నెవాన విల్లులే నన్ను కోరి చేరనే వలపు పూల జల్లులో తనువు తడిసిపోయేనే ఏదో ఒక ఆశ నీవే నా శ్వాస అయ్యయ్యో ఎవరి కోసం డెడికేట్ చేశారు ఇది? మామూలుగా పాడండి పాట మేము వేసుకుంటాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇందాక చెప్పినట్టు నాన్నగారు వచ్చేసి మ్యూజిక్లోనే ఉండేవాళ్ళు. సో అమ్మ వచ్చేసి యాక్చువల్లీ కూచిపూడి డాన్సర్. మేమందరం పుట్టిన తర్వాత తను వదిలేశారు అనమాట. సో ప్రస్తుతానికైతే హౌస్ వైఫే. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఈజ్ వర్కింగ్ ఫర్ బ్యాంక్ అనమాట. మరి మీరేంటి అంటే లైఫ్ గోల్స్ ఉంటాయి కదా? పెద్ద గోల్స్ ఏం లేవండి, ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే. అందుకే నేను అమ్మాయిలకి తెగ నచ్చుతున్నారు మీరు. ఏమండి అంటే బేసిక్గా ఇది చేయాలి అది చేయాలి, ఒక ఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటివి ఏం లేవండి. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ వర్కింగ్ ఫర్ అమెజాన్. ఆ జాబ్ చేసుకుంటూనే నాకు ఇష్టమైన ఫీల్డ్లో కూడా నేను గ్రో అవ్వాలనేది నాకు చాలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఉంటారండి, చాలా లిమిటెడ్ అండి ఫ్రెండ్స్. నాకు ఒక పూరి జగన్నాథ్ గారు చెప్పారు తెలుసా, ఎంతమంది రారే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వేర్లలో లెక్క పెట్టారంట. 10 మంది దాటిన తర్వాత అంటే నువ్వు కూడా పెద్దదవేనంట. సో లిమిటెడ్ ఫ్రెండ్స్ బెటరే కదా. కరెక్ట్ అండి. అంటే స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక 2-3 టచ్లో ఉన్నారు అంతే. ఇంటర్లో పెద్దగా లేరు, బీటెక్లో ఒక 3-4 లేరండి. శ్రీముఖి గారు ఉన్న తర్వాత అయ్యో లేదండి, ఎవరు లేరండి. అర్జున్ గారు హెల్ప్ తీసుకుందామా? ఏంటండి? ఏదో చెప్తున్నారు ఎవరు లేరని. లేదు, నిజంగా లేదు. తర్వాత మీకు సపోర్ట్ చేస్తాడనా? అంతేగా. అక్కడ చాలా ఉన్నాయి, సో నేను చెప్తాను. ఇప్పుడు ఆ విషయానికి వచ్చేటప్పుడు పర్టికులర్ గా మీ హెల్ప్ తీసుకుంటాను. తప్పకుండా డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. బయట కలవాలి. నాకాలి. సో మీరిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఇద్దరు రూమ్మేట్స్ ఎలా అయ్యారు? రూమ్మేట్స్ అనడం కైనా ద వెరీ ఫస్ట్ డే నేను ఆడిషన్ ఇచ్చిన రోజు అలా మాకు ఫోర్త్ రౌండ్ అయిపోయినప్పుడు దే వేర్ టేకింగ్ లైక్ ఇది ఏంటది లీడ్స్ కైండ్ ఆఫ్ సంథింగ్ బైట్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఐ వాస్ గివింగ్ మై బైట్ అండ్ ఐ జస్ట్ కేమ్ అవుట్. అప్పుడు మనవాడు అక్కడ బయట నుంచున్నాడు అనమాట. మాట్లాడడం స్టార్ట్ చేశా అక్కడ ద వెరీ ఫస్ట్ డే. అలా మాట్లాడినప్పుడు అర్థమైంది లైక్ హీఈస్ ఆల్సో హ్యావింగ్ ఏ కనెక్షన్ విత్ కేరళ అని, బికాస్ హిస్ రూట్స్ ఆర్ ఫ్రమ్ కేరళ. ఇప్పుడు అందరి ముందు తెలుగు అబ్బాయిలా ఉన్నాడు కానీ బట్ హిస్ రూట్స్ ఆర్ ఫ్రమ్ కేరళ, పాలక్కాడ్. సో అది కూడా విన్న తర్వాత అబ్బా బాగుంది, ఇంకా తమిళ్ వచ్చు, మేమిద్దరు తమిళ్లో మాట్లాడడం. సో అలా అక్కడ స్టార్ట్ అయింది అనమాట. అది అయిపోయిన తర్వాత మేమిద్దరు లైక్ ఎవ్రీ వన్ వీ ఆల్ వేర్ వెయిటింగ్ ఫర్ ద కాల్. సరిగ్గా పని సెలెక్టెడ్ అవ కాదని రోజు మేమిద్దరు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. నీ కాల్ వచ్చిందారా అని. ఎవరికి రాలేదు. లాస్ట్ అలాగే లైక్ December 31st నైట్ మాకు కాల్ వచ్చినప్పుడు వీఆర్ షేరింగ్ లైక్ అరే నాకు కాల్ వచ్చింది, అరే నాకు కూడా కాల్ వచ్చిందిరా, అరే అమ్మాయి సూపర్. ఎందుకంటే అక్కడ అంతమంది ఉన్నా వి ఓన్లీ లైక్ అంటే జస్ట్ ఇలా కనెక్ట్ అయింది. తర్వాత వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ మిగిలిన వాళ్ళు ఎవరు మనకి తెలియదు. సో రూమ్ ఇచ్చేటప్పుడు కూడా వి ఆస్క్ లైక్ మా ఇద్దరికి రూమ్ ఇవ్వండి అని చెప్పి. సో అలా వి బికేమ్ రూమ్మేట్స్. ప్రొవైడ్ చేస్తారా మీకు? యా, లైక్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు విల్ బి స్టేయింగ్ విత్ దమ్ విత్ ద టీమ్ ఓన్లీ. సో ఆ టైంలో వీఆర్ టేకింగ్ సేమ్ రూమ్. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు జీ తెలుగు వాళ్ళ రూమ్ ఉందా మీ పర్సనల్ రూమా? మాకు షూట్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉంటామండి, అందరూ అక్కడే ఉంటారు. ఇండివిజువల్ ప్లేసెస్ లైక్ ఓన్లీ ఆ షూట్ ఉన్న కొద్ది రోజులు ఏదైతే ఉంటాయి. మీది ఎక్కడ? మాది ఇక్కడ హైదరాబాద్. అంటే ఇప్పుడు 30 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ ట్రాఫిక్ లో 3 గంటలు అవుతుంది. సో అందుకోసమే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను కూడా ఇక్కడ. సో అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అనమాట. సో అలా రైట్ నౌ వీఆర్ హియర్. ఇప్పుడు మరి మీరు షూట్ లేనప్పుడు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో? నేను కొండాపూర్లో మా అన్నయ్యతో, లైక్ నితీష్ అన్న అని అన్నయ్యతో ఉంటున్నా. సో మరి ఏంటి ఫ్రెండ్స్ అంతా బానే ఉన్నారా? ఫ్రెండ్స్ బానే ఉంటారా? ఏంద్రా నువ్వు? ఫ్రెండ్స్ బాగున్నారా అని అడుగుతున్నారు. బాగున్నారు, అందరం బాగున్నారు. ఊర్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు. లవర్ బాయ్ అండి. అదే అర్థమైపోతాం ఆ స్టైల్ చూస్తుంటే. నాకు పేరుకి ఒక్క పర్సన్ చూపించరా నువ్వు? టాటూలు వేసుకుంటున్నారు. వాడికే తెలుసు నా గురించి. మీరు టెలికాస్ట్ లోనే చూసారు కదా ఎంత మంది అందరు ఆడపిల్లలు వచ్చారు. కేరళలో కాలేజ్ లేదు ఉండేది నాకు. ఇట్ వాస్ ఏ లాంగ్ స్టోరీ, అందరికీ తెలుసు. అదంతా బ్రేకప్ అయిపోయి ఇంకా ఎందుకులే, ఇదే హ్యాపీ. నిజం చెప్పాలా, సింగిల్ కాబట్టి ఇంత హ్యాపీగా నేను షోకి వచ్చావు అంటే, లేదంటే ఇప్పుడు ఈ టైంకి లైక్ ఐఎమ్ 25 years old now. ఈ పార్టీకి జాబ్, పెళ్ళి, అది ఇది. ఎందుకంటే తన ఇంట్లో
పెళ్ళి ఇష్యూస్ అవుతుంది. సో తన కోసం నేను జాబ్ ఎత్తుకోవాలి. సింగిల్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, నా లైఫ్ నా ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. వింటున్నారా? ఇది నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో మీకే తెలియాలి. అరే నిజం, అదే చెప్పాను, మీ వాళ్ళకి చెప్పాను అక్కడ. కరెక్ట్, నిజం. నువ్వు నిజమంటే నిజమే. ఫ్యామిలీ అంతా కేరళ. అందా కేరళ కంప్లీట్లీ. సో ఇప్పుడు మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు స్టార్టింగ్ లో లైక్ నాకు అస్సలు సపోర్ట్ చేసేది ఏం కాదు. ఇంట్లో అయితే వద్దు, లైక్ నేను చెప్పినట్టు 25 అయింది, సో దే వాంట్ మీ టు గెట్ సెటిల్డ్, జాబ్ చేయాలి. మా అక్క జర్మనీలో, షీఈస్ వర్కింగ్ దేర్, నేను కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అలా ఇలా. సో ఇక్కడికి వచ్చింది యాక్చువల్లీ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. తెలుగు ఇంత ప్రాపర్గా ఎలా వచ్చింది మీకు? ఎస్, ఈ క్వశ్చన్ నేను ఎక్కడ చెప్పలేదు. ఐ రియలీ నీడ్ టు సే దిస్. యాక్చువల్లీ మా బాబాయ్ అండ్ ఆల్ రాజమండ్రిలో దే ఆర్ సెటిల్డ్ అనమాట. ఓకే ఓకే. 12th తర్వాత నేనైతే ఇంకా ఫుల్ మ్యూజిక్లోనే వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో పెద్ద గొడవ అయింది. డాడీ ఏమో లేదు, నువ్వు ఒక డిగ్రీ తీసుకున్నాక నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, నీకు ఒక బీటెక్ కానీ మెడిసిన్ కానీ ఏదో ఒకటి తీసుకున్న తర్వాత నీ ఇష్టం అన్నారు. నేను ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. లేదు మ్యూజిక్లోనే ఉండాలి, నేను ఏదో చేయాలి, ఐ నీడ్ టు డూ సంథింగ్. ఎవరు ఒప్పుకోవట్లేదు. కరెక్ట్ టైంకి మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మా బాబాయ్, పిన్ని, అన్నయ్య, అక్క. పిన్నితో నేను చాలా క్లోజ్ అనమాట. సో పిన్ని ఏమో మా డాడీకి చెప్పి ఏం కాదు వాడిని 1 వీక్ ఇక్కడికి పంపించు, నార్మల్గా టూర్ అలాగే వాడిని పంపించు అంటే 1 వీక్ కోసం నేను రాజమండ్రి వచ్చానమాట. సో అలా నన్ను బయటికి తీసుకెళ్ళి పదా మనం బయటికి వెళ్దాం, ఒకసారి తిరుగుదాం, నువ్వు ఎప్పుడు రాలేదు కదా ఆంధ్రప్రదేశ్, ఒకసారి రా చూపిస్తా అని చెప్పి అలా బయటికి తీసుకెళ్ళి మంచి బిర్యానీ తినేసి, అంటే ఆంధ్ర బిర్యానీ అంటే మా బిర్యానీ చాలా స్వీట్ ఉంటుంది, ఇక్కడ చాలా స్పైసీ ఉంటుంది కదా. సో తినేసి మంచి బిర్యానీ తినేసి అలా కార్లో పడుకున్నాను నేను. తర్వాత నాకు మెలకు వచ్చినప్పుడు ఒక పెద్ద ఆర్చ్ చూస్తే నాకేం అర్థం కాలేదు, ఏంటిది అలా లోపలికి ఒక రోడ్ ఉంది, అలా వెళ్తున్నారు లోపలికి. నేను అడిగా బాబాయ్కి, బాబాయ్ ఏంటి ఇక్కడికి వచ్చాయేంటి అంటే, ఇది ఒక కాలేజ్, నీ అన్నయ్య చదువుకున్న కాలేజ్ ఇది, సో ఒకసారి అన్నయ్య సర్టిఫికేట్ కోసం వచ్చా అంటే సరేలే అని చెప్పి లోపలికి వెళ్ళా. అప్పుడు నాకు తెలుగు అస్సలు రాదు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదేదో బాబాయ్ పిన్ని లోపల ఆఫీస్లో కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఏంటి బాబాయ్ అంటే, వాడు సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలరా, దానికి ఫామ్ ఫిల్ చేసి ఇచ్చా అంటే ఓకే అన్న. వెంటనే ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చింది. మేము కాలేజ్ అంటే చాలా పెద్ద కాలేజ్ మాది, ఆదిత్య కాలేజ్. ఫుల్ కాలేజ్ మొత్తం చూపించి బయటకు వచ్చేటప్పుడు పిన్ని అడిగింది నాతో, కాలేజ్ ఎలా ఉందిరా అంటే, పిన్ని ఇంత బాగుంది ఏంటి పిన్ని, కేరళలో అసలు ఇంత పెద్ద కాలేజెస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది, ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇంత బాగుంది ఏంటంటే, అయితే ఈ ఇయర్ నుంచి నువ్వు ఇక్కడే చదువుకున్నావు అంట. ఏం మాట్లాడుతున్నావు పిన్ని అంటే, నీ అడ్మిషన్ ఇప్పుడు తీసుకున్నావురా అక్కడంట. అసలు నాకే తెలియదు. అక్కడ నేను డిసైడ్ అయిపోయా, అబ్బాయి ఎంత వెంటనే నేను తెలుగు నేర్చుకోవాలి, లేదంటే వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి చెప్పి మోసం చేస్తూ ఉంటారని చెప్పి అక్కడ మొదలైంది నా తెలుగు నేర్చుకోవాలన్న ఆశ. అలా ఒక 6 months 1 yearలో తెలుగు నేర్చుకున్నా. ఇంకా 4 years బీటెక్ కంప్లీట్ చేసా. తర్వాత అప్పుడు నేర్చుకున్న తెలుగు నాకు ఇప్పుడు హెల్ప్ అయింది. సో తెలుగు అనేది అప్పుడు అలా నేర్చుకున్నారనమాట. అవును, ఇప్పుడు బాగా యూజ్ అయ్యింది. ఇప్పుడు బాగా యూస్ అయింది. మరి తెలుగు సాంగ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సరిగమపాలు అది ఎలా చేస్తున్నారు? యాక్చువల్లీ మాకు మెంటర్స్ అందరం హెల్ప్ చేస్తారు మాకు సాంగ్ సెలెక్షన్స్ కోసం. సో ఒక్కొక్క రౌండ్ తగ్గినట్టు దే విల్ హెల్ప్ మీ, నేర్చుకోవడానికైనా కూడా దే విల్ హెల్ప్ మీ. సో అలా వచ్చేస్తుంది. అవును. కాదు, ఏంటి ఇద్దరు ఒకటే రూమ్మేట్స్, ఏంటి ఇద్దరు ఎవరు ఇంకొక థర్డ్ పర్సన్ లోపలికి రూమ్లో ఎలా చేయకుండా ఎందుకంత పొసెసివ్గా ఉంటారు ఒకరికొకరు? అదేం లేదండి, వస్తారు. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కనెక్ట్ అయి ఉన్నాం కదా, సో అట్లా ఉన్నాం అంతే. అందుకే స్పేస్ ఇవ్వరు అనమాట. లేదండి, అంటే మీకు తెలియని విషయం ఏంటంటే అన్ని రూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాళ్ళ రూమ్స్లో ఉండరు, అందరూ వచ్చి మా రూమ్లోనే ఉంటారు. అందరూ మా రూమ్లో ఉంటారు. అదే అండి, అంటే దట్స్ హౌ వీఆర్ వెల్కమింగ్ పీపుల్. అబ్బో అంత లేదులేండి, బాగా. అరే సపోర్ట్ చేయరా అంత లేదు లేదు. ఇప్పుడన్నా కొన్ని నిజాలు చెప్తాం. అంటే ఇప్పుడు వరకు చెప్పింది అబద్ధం అండి. లేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు చూసారా? లేదు, ఇప్పుడు కూడా నిజాలే. అంటే లేదండి, అంటే ఏమో అంటే కనెక్ట్ అయిపోయారు అందరూ. సో మేము జనరల్గా కొంచెం కలవడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ నాకైతే. తను కలిసిపోతాడు తొందరగా, నేను తొందరగా కలవలేను. అలా కలవబట్టి లవర్ బాయ్ అయ్యాడు. ఏం లేకపోబట్టి మీరు ఇలా ఉన్నారు. మీరు ఇంకా అక్కడే ఉన్నారండి, ఫ్రెండ్ లేకుండా. మీరు ఇంకా చాలండి, ఉన్నవాళ్ళు చాలు మనకి. శ్రీముఖి గారు ఒకళ్ళు చాలా అంటారు. అదేం లేదండి. నిజంగా చాలా బాగుంది తెలుసా మీరు ఆవిడ కోసం పాడడం. ఒక సాంగ్ రీసెంట్గా చూసాను, పాట అంతా ఓకే, ఒక లైన్కి వచ్చేటప్పుడు మాత్రం ఆవిడ వైపు ఇలా టర్న్ అవుతారు. ఎందుకని? అవునా? టెలికాస్ట్ మీరు చూసుకోలేదా? లేదండి, చూడలేదు. బేసిక్గా జనరల్గా ఇలా ఆవిడ చూసారా లేదా చూసారా?
అంటే ఆవిడ చూస్తూనే ఉంటారండి స్టేజ్ వైపు, ఎవరు పాడినా స్టేజ్ వైపు చూస్తూనే ఉంటారు. నేను జనరల్గా పాడేటప్పుడు ఏంటంటే స్ట్రైట్ కెమెరా ఒకటి ఉంటుంది కదా, ఎవరిని చూడను బేసిక్గా, అటు చూస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు అటు ఇటు ఒక లుక్, ఇటు ఒక లుక్, ఆ స్ట్రైట్ అటువైపు ఎక్కడ లుక్ రాలేదండి, స్ట్రైట్ అండ్ శ్రీముఖి గారి వైపే వచ్చింది ఆ రోజు. నేనేం చేయలేదు, అన్ని సైడ్స్ కవర్ చేశాను అంతే. మీకు అదొక్కటి అలా కనిపించి ఉంటుంది మేబీ. సో మీకు బాగా రెగ్యులర్గా కార్లో సింగిల్గా ఎలోన్గా వెళ్ళేటప్పుడు ఏ సాంగ్ హమ్ చేసుకుంటారు? కార్లో వెళ్ళేటప్పుడు హమ్మింగ్ కంటే తిట్టడం ఎక్కువ ఉంటుంది. వీడితో ఒక్కసారి కార్లో వెళ్తే లేదు నెక్స్ట్ అందరూ నా కార్ ఎక్కుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు 2 రూట్స్ అండి. సుధాంశు వచ్చేసి మన ఎల్బీ నగర్ అటు సైడ్ ఆ రూట్, నేను వచ్చేసి సికింద్రాబాద్ ఈ రూట్ అనమాట. క్యాబ్ డ్రైవర్స్ అనమాట మేము బేసిక్గా, మా సరిగమప క్యాబ్ డ్రైవర్స్. సో ఈ రూట్ వచ్చే వాళ్ళందరూ నా కార్ ఎక్కుతారు, ఆ రూట్ వెళ్ళే వాళ్ళందరూ సుధాంశు కార్ ఎక్కుతారు అనమాట. సో వీళ్ళందరూ ఆ రూట్ అయినా కూడా కొంచెం నా కార్ ఎక్కడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తిట్లు వినొచ్చాను మామూలుగా అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవుతుంటారు లోపల కూర్చొని. అంటే ఎక్కడున్నా కానీ అందరు వచ్చేసి నా దగ్గరికి ఇట్లా ఫామ్ అయిపోతారు అనమాట. ఎందుకో తెలియదు, ట్రాఫిక్ అంతా అంటే మ్యాగ్నెట్ లాగా నేను ట్రాఫిక్ని లాగుతానా మరి ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గంట ఆగిపోవాల్సింది. అది ఆ గంట మొత్తం వీడు ఎప్పుడొక్కడిని తిడుతూనే ఉంటాడు. ఎవరో ఒకళ్ళు ఇటు వస్తారు అటు వస్తారు అటు వస్తారు. యాక్చువల్లీ వాడు పని చూసి వాడు వెళ్ళిపోతున్నాడు, వీడు కావాలని ఏదో తిడుతూ ఉంటాడు అక్కడక్కడ. అదేం కాదండి, వస్తారు స్ట్రైట్గా. ఒక రోజు ఇట్లానే ఏదో రిహార్సల్కి అప్పుడు వెళ్తున్నాను, రైట్లో మెల్లగా వెళ్తున్నాను, వాడు ఇండికేటర్ లేదు ఏం లేదు, రైట్ సైడ్కి వచ్చి కారు గుద్దాడు, కొత్త కారు. మరి ఆబ్వియస్లీ కోపం వస్తుంది, కానీ రోడ్డు మీద సగం మంది ఇలానే ఉన్నారు. కోపం వచ్చింది, తిట్టారు. ఏం తిట్టలేండి, అప్పుడు ఓపిక లేదన్నమాట. వెళ్ళురా నాయన నువ్వు, నాకు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు. సరిగమపాలో అర్జున్ కాకుండా ఇంకా బాగా ఫ్రెండ్స్ ఎవరయ్యారు? అందరే అండి, అంటే ఒకళ్ళని కాదు, నాకేంటంటే ఒక్కొక్కళ్ళతో గాయత్రి గారు మాత్రం అక్క బాగా. వల్లియా? వల్లి అక్క. వల్లి అక్క బాగా అండి, మాకు పెద్ద దిక్కులాగా. అవునా? వల్లి అక్క, తర్వాత అలాగే డానీ అన్న, వాళ్ళతో బాగుంటాం. సో మిగతా వాళ్ళందరితోటి షేర్ చేశానండి బాండ్. అంటే ఫస్ట్లో ఉన్న దానికంటే కూడా రాను ఇప్పుడు తగ్గిపోతూ వచ్చారు కదా. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంకా బాండ్ ఎక్కువ, వాళ్ళతో కూడా ఉంది, వీళ్ళతో ఇంకా ఎక్కువ బాండ్ అండి. ఇప్పుడు ఎక్కువ టైం జర్నీ కదా. ప్రణవ్ తో ఎలా ఉంటారు మీరు? ప్రణవ్ చాలా ఫన్ అండి, బేసిక్గా మేమిద్దరం ఒకటే టీం, రేవంత్ అన్న టీం కదా. ప్రణవ్ కూడా అంతే, చాలా ఫన్నీగా ఉంటాడు, చాలా ఫన్నీ. రేవంత్ గారు అంటే చాలా మందికి ఇష్టం. చాలా మంది అంటే బేసిక్గా ఫన్నీగా ఉంటారండి, చాలా తొందరగా కలిసిపోతారు. ఏదైనా కానీ మొహమ్మద్ చెప్పేసి అలా కాదురా ఇలా రా, ఏంద్రా నువ్వు పాడేది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో చాలా జోవియల్గా ఉంటారు. అందుకే రేవంత్ అన్న అండ్ సాకేత్ అన్న ఇద్దరు, వీళ్ళిద్దరు స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా నన్ను కూడా చాలాసార్లు వేసుకున్నారు కదా. కానీ మీరే ఎందుకో స్టెప్స్ చేయడానికి సిగ్గు మొగమాటంతో కూడుకున్న ఏవేవో కనబడుతూ ఉంటాయి. అదే లేదండి, వేస్తారు చూస్తాను, వేస్తున్నారు మీరు కూడా. వేస్తాను, వేరే షోస్లో సూపర్ ఫ్యామిలీ వేరే జరుగుతున్నాయి అండి, అందులో అయితే వేస్తాం, డాన్సెస్ కూడా వేసాం చాలాసార్లు. బేసిక్గా అక్కడ టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. సరిగంపా సెట్ వేరండి, వేరే సెట్లు వేరనమాట. సో సరిగంపా సెట్లో ఎక్కువ టెన్షన్ పడుతుంటాం. అది అయిపోగానే కామెంట్స్ ఎలా వస్తాయి, మనం ఎలా పాడాము, ఎవరు అందరు ఉంటారు, పెద్ద వాళ్ళు అందరు ఉంటారు. సో ఎలా వచ్చింది పాట. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది, అమ్మాయిల ఫాలోయింగ్ కూడా. మరి హైట్కి పర్సనాలిటీకు అని చాలా మంది చెప్తుంటే విన్నాం. అవును కరెక్ట్, నాకు కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది. అంటే అదేంటండి, నాకు ఒకటి అర్థం కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు వస్తాయి, నాకెందుకు రావు? లేదు మాకు కూడా వస్తూ ఉంటుంది, చరణ్ గారికి రిప్లై ఇవ్వమని చెప్పు అంటే నువ్వు ఫస్ట్ రిక్వెస్ట్ ఓపెన్ చేసి చూడాలి నీకు వచ్చిన మెసేజ్. లేదు అంటే బేసిక్ అండి, నాకు ఒక ఇది ఉందన్నమాట వాట్సాప్లో. రీసెంట్గా ఒక పర్సన్ అయితే మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మా కాలేజ్లో అందరూ చరణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. తెలుసు అండి, ఆ పర్సన్ కూడా ఎవరో నాకు తెలుసు. మాకు కూడా అంటే ఆ అమ్మాయికి కొంచెం ఒక డిసార్డర్ ఉందన్నమాట, ఈ ఎగ్జాజరేట్ చేసే ఒక ఇదనమాట. ఆ అమ్మాయి అనే కాదు, నేను నిజంగా హానెస్ట్గా టు బి ఓపెన్గా చెప్తున్నా, చాలా మందికి ఇష్టం ప్రణవ్ అన్న, మీరన్నా, తినన్నా. ఎందుకో మరి బాగా అట్రాక్టివ్ అయ్యారు, మెయిల్ అండ్ ఫీమేల్ బోత్. తెలియదండి దీనికైతే మరి. సో మీకు ఏమైనా అంటే మెసేజెస్ రావడం కానీ, లేదు అంటే బయట మీరు ఎక్కడైనా షాప్స్కి కానీ అలాంటి వెళ్ళేటప్పుడు కానీ చెప్తూ ఉంటారా? వస్తుంటారండి, చాలా మంది గుర్తుపడుతుంటారు. సో మెసేజ్ కూడా చాలా వస్తుంటాయి. మిమ్మల్ని అయితే ఫస్ట్ గుర్తుపట్టేస్తారండి. ఓకే, అంటే శ్రీముఖి గారు దాన్ని కాదు, అంటే రియల్ గా అంటే మీరు కొంచెం డిఫరెంట్ యూనిక్ ఫేస్ ఉంటుంది మీరు. నాదా ఉందా? స్మైల్ కాదు, అంటే మీరు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్? అయ్యో పాజిటివ్ గానే అన్నారు. అయ్యో ఏంటి నేను ఏం మాట్లాడాను, నెగిటివ్ కింద అతను అట్లానే ఉన్నారు, మీరు అట్లానే ఉన్నారు. ఫస్ట్ అర్జున్ గారితో ఎక్కువ తిరగడం మానేయండి, చాలా నెగిటివ్ సెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. అరే నాకు నెగిటివ్, నేను ఏం జరిగినా పాజిటివ్ గానే తీసుకుంటాను. అడగండి, నా లైఫ్ లో ఏం జరిగినా నేను అరే అది జరగడం కూడా మంచిదేరా అని అంటారు. ఏడిపించాను మిమ్మల్ని ఇప్పుడు. అలా అంటావా? ఇప్పుడు నేను ఏది సీరియస్ ఏది ఫన్నో తెలియదండి, బేసిక్ గా తెలుగు ప్రాబ్లం. అబ్బా సిగ్గు,
ఇది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సరే, నీతో ఏదో అడిగారు, నేనే అడిగాను చిన్నది. నువ్వు ఆన్సర్ చెప్పు. నీతో ఏదో అడిగారు కదా, నీ ఆన్సర్ చెప్పు. మళ్ళీ ఒకసారి అడగరా ప్లీజ్. మర్చిపోయా. సో బయట ఫ్యాన్స్ అందరూ ఏం చెప్తూ ఉంటారు, ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు? ఫస్ట్ అయితే మీకు తెలుసు ఏమంటారు, శ్రీమతి అక్క పన్ను బాగుంటుంది. అవునా, అడుగుతారా? ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తారండి. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, అంటే ఇది తప్ప మీరు ఏం చూడట్లేదా భయ్యా. నా దగ్గరికి వచ్చి చెప్తాడు ఈడు. ఇద్దరు ముగ్గురు అడిగాను కూడా డైరెక్ట్ గా, అంటే భయ్యా నేను పాడేది మీరు వినట్లేదు అంటే, పాడేది డెఫినెట్ గా బాగుంటుందన్నా, కానీ ఇది ఫన్ అన్న, ఎంటర్టైన్మెంట్ కావాలి కన్నా మాకు అంటారు. లేదు వచ్చి అంటారు, ఏంటి అయినా వచ్చి ఇదే అడుగుతున్నారు, నా పాట గురించి చూడట్లేదా, నా పాట గురించి చెప్పొచ్చు కదా, ఏంటి అందరూ వచ్చి ఇదే అంటున్నారు. మ్యాక్సిమం మంది అంటే బేసిక్గా మనకు కూడా తెలిసింది ఏంటంటే ఫన్కి ఎంటర్టైన్మెంట్కి బాగా కనెక్ట్ అయిపోతారు. పాటల గురించి డెఫినెట్గా అంటారండి, పాటలు కూడా బాగుంటుంది, మీ పాటలు బాగుంటాయి. చరణ్ గారు పెళ్లికోట సంగతి ఏంటి? అది ఏం లేదండి, చూసారు కదా మీరు టెలికాస్ట్ చూడలేదా? ఆ అమ్మాయి ఏదో పడేశారు శ్రీముఖి గారు. దానిలో నా పేరున్న మాట వాస్తవమే, దానిలో నా పేరున్న మాట నాది కాదు, చేసుంటారు మేబీ. లేదండి అదొక ఫన్నీ, ఇది అంతే, పెద్దదేం లేదు. ఓకే, సో పోనీలే, హాయ్ శ్రీచరణ్ కదా, వదిలేద్దాం అంటున్నారు మరి శ్రీముఖి గారు. అన్నారా? ఆ, అర్థం కాలేదు. ఎవరు ఏం చేసినా పర్లేదు కానీ తను ఏం చేయట్లేదు కదా అంటున్నారు కదా, అంటే మీకు చాలా ఎక్కువ సపోర్ట్ ఉంది శ్రీముఖి గారు. శ్రీముఖి గారి నుంచి అండి ఉండొచ్చండి, మేబీ తెలీదు. అక్కడ ఆ స్టేజ్ మీద ఏదో జరిగేంత వరకు అంతవరకు అండి. ఆఫ్టర్ దట్ ఎలా ఉంటారు, మీతో బాగుంటారా? చాలా చాలా బాగుంటారు, మా అందరితో కూడా అండి, అంటే స్పెసిఫిక్గా నాతోనే కాదు. ఫస్ట్లో ఏంటంటే అంత మాట్లాడే వాళ్ళం కాదు, భయంగా ఉండేది. మా మెంటర్స్తో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళం ఫస్ట్లో. వాళ్ళు ఎంత ఫ్రీగా జోవియల్గా ఉన్నా కూడా మేము మాట్లాడడానికి ఇబ్బందిగానే ఫీల్ అయ్యాం. పైగా నా మెంటాలిటీ అలాంటిది కాబట్టి సో నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. తర్వాత చాలా క్లోజ్ అయిపోయారు. ఈవెన్ శ్రీముఖి గారు కానివ్వండి, లేకపోతే మెంటర్స్ కానివ్వండి, మా వాయిస్ ట్రైనర్స్ అంటే చెప్పనక్కర్లేదు, మాతోటే ట్రావెల్ చేస్తారు కాబట్టి. సో ఆవిడైతే అందరితో చాలా చాలా ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, అంటే మీ ఇద్దరికి లవ్ వేయడం అనేది ఎలా స్టార్ట్ అయింది? అదే అండి, మెగా ఆడిషన్స్లో పాడిన తర్వాత ఆవిడ రావడం. నిజంగా మీకు ఇష్టమా శ్రీముఖి గారు అంటే? శ్రీముఖి గారు అంటే అందరికీ ఇష్టం అండి, అట్లే అదేముంది. అంటే చెప్పారు కదా నా ఫేవరెట్ యాంకర్ అని. ఇప్పుడు మీరెప్పుడు చూసారు? లేదండి నార్మల్గా కూడా నేను మిమ్మల్ని చూసాను స్టేజ్ మీద, మీరు చెప్పారు కదా నా ఫేవరెట్ యాంకర్ అని. స్టేజ్ మీద చెప్పానా? అంటే నువ్వు బిగ్ బాస్ ఫాలో అవుతున్నావు, మేబీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుంటాను. మేబీ ఎక్కడో మొత్తానికైతే చూసాను నేను. అవునండి, ప్రదీప్ గారు అలాగే శ్రీముఖి గారు ఇద్దరు ఇష్టం. వాళ్ళని ఇంకా పర్సనల్గా మీట్ అయిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ పెరిగింది చాలా. వాళ్ళిద్దరు ఉండే విధానం కానివ్వండి, చాలా డౌన్ టు ఎర్త్, చాలా కలిసిపోతారు, ఒక ఫన్ మూడ్లో ఉంటాం అనమాట. సో అలా వాళ్ళిద్దరు. అర్జున్ గారు కొంచెం మలయాళీ నేర్పించరా? నేర్పిస్తాను. ఏదో ఒక వర్డ్ చెప్పండి మలయాళీలో. సుగమానం అంటే? సుగమానం అంటే బాగున్నారా అని. సరే, ఇప్పటి వరకు నన్ను చూసారు కదా, మాట్లాడారు కదా, నా కోసం ఒక సాంగ్ పాడాలి అంటే ఏ సాంగ్ పాడతారు? పాడానైతే తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. చరణ్ గారు చాలా టూ మచ్ ఉంది కదా, చేయమంటారా? చేయండి. పూల చెట్టు ఊగినట్టు, పాల బొట్టు చిందినట్టు, అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు, తేనె పట్టు రేగినట్టు, ఈనబెట్టు వణికినట్టు, చల్లుమంది గుండెల్లో ఎవరేను, నా మనసుని మైమరపున ముంచిన వాన, మీకెవరికి కనిపించదు ఏమైనా, హో హో నేను గాలేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఇది నిజంగా నా కోసం డెడికేట్ చేశారా సాంగ్? అంతే అండి. మీరు కూడా వెలికెళ్ళి తిరుగుతున్నారంటే అర్థమైందండి. కానీ ఎనీహౌ నిజంగా చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. సరే ఇంకొక సాంగ్ పాడండి. అందానికే అద్దానివే, కట్టున్న బొట్టున్న గోదారివే, అమ్మాయికే అర్థానివే, మాటున్న మనసున్న ముత్యానివే, ముద్దొచ్చిన గోరింటవే, కట్టున్న బొట్టున్న గోదారివే, అచ్చొచ్చిన
జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే అలా అంటూ నా చేయి ఒట్టేసేందుకే ఉంది చెలి చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది. తెలుగు రాదనే పాడేస్తున్నారు ఇతను. సో మీ గోల్స్ ఏంటి? నా గోల్ ఆఫ్ కోర్స్ సింగర్ అవ్వాలి, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి. అండ్ నాకు ఎందుకు ఈ ఇండస్ట్రీ చాలా ఇష్టం, తెలుగు ఇండస్ట్రీలో ఉండాలని ఉంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ యాక్టింగ్ ఆపర్చునిటీ వస్తే? ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ యాక్ట్ వెల్. వస్తే చూద్దాం. అంటే వాళ్ళకి ఆ కరేజ్, అంటే దే ఆర్ థింకింగ్ లైక్ ఓకే వీడితో చేయొచ్చు అంటే ఓకే. ప్రొడ్యూసర్కి కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే కదా. అంతే కదా. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? యాక్ట్రెస్ ఎప్పుడు ఎవరు అడిగినా నాకు డౌట్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు అంటే, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అందరూ ఇష్టమే. అంటే అయ్యో ఇన్న పాజిటివ్ అదే పాజిటివ్ వేనే. అంటే ఎవరు యాక్టర్ని అడిగినా కూడా నాకు డౌట్, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఒక ఎప్పుడైనా పిక్కిలో ఒక యాక్ట్రెస్ కనిపించింది అనుకోండి, ఇలా తిప్పి మళ్ళీ ఇలా వెంటనే చూసే ఎవరున్నారు? సమంత గారు, నస్రియా గారు, వీళ్ళు ఇష్టం. హీరో మలయాళం అయితే మోహన్ లాల్, ఇక్కడైతే మోహన్ లాల్ సార్ తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఇష్టం, అల్లు అర్జున్ సార్ ఇష్టం, చాలా ఇష్టం, నాని గారు ఇష్టం. సో మీకు ఎవరు ఇష్టం బాగా యాక్ట్రెస్ లో? అలా ఏం లేదండి, ఎవరైనా బేసిక్గా యాక్ట్రెస్ అట్లా ఏమి పెట్టుకొని సినిమా బాగుంటే చూస్తాను. సరే, మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అంటే మీరు లైక్ చేస్తారు? ఎప్పుడు అనుకోలేదండి. ఇది మీకన్నా అర్జున్ గడితే కరెక్ట్ సెట్ అవుద్దేమో క్వశ్చన్. అంటే కనెక్ట్ అయితే అవుతారండి, క్వాలిటీస్ అట్లా ఏమీ లేదండి, పట్టింపులు ఏం లేవండి. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నచ్చుతుంది? ఏమో ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఇప్పుడు నిజం చెప్పవా? నేను చెప్పాలా? మీరు అడుగుతున్నారు కాబట్టి మేబీ నేనైతే ఐ వాంట్ టు ఫాలో మై ప్యాషన్. సో అందరం సపోర్ట్ చేయాలని లేదు కదా. ఇఫ్ సమ్మన్ కమ్స్ టు మై లైఫ్ ఇట్ విల్ బీ గుడ్. నా ప్యాషన్నే సపోర్ట్ చేసిన, రెస్పెక్ట్ చేసిన ఒక అమ్మాయి అయి ఉంటే మేబీ ఐ కెన్ గ్రో మోర్. సో అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ నా పేరెంట్స్నే హౌ ఐఎమ్ ట్రీటింగ్ మై పేరెంట్స్ లైక్ దట్ ఐ విల్ ట్రీట్ దేర్ పేరెంట్స్ ఆల్సో. సో అలాగే మా పేరెంట్స్ని కూడా చూసుకున్న ఒక అమ్మాయిని, అర్థం చేసుకున్న ఒక అమ్మాయి అయితే బాగుంటుంది. ఎక్సలెంట్, బాగా చెప్పారు. ఎక్కడ తీసుకున్నావు? నిజంగా నా మైండ్లో ఉండేది. బాగా చెప్పావని ఎవరైనా ఇక్కడ అంటారు. ఇక్కడ సూపర్. అంటే కొంచెం జీ సరిగమప అంటే పొట్ట వల్ల తిరగడం కొంచెం కష్టం. అతనికి ఏం లేదు, చాలా నీట్ గా చక్క స్లిమ్ గా ఉన్నారు అతను. ఎలా రా ఈ డ్రెస్? ఎలా రా ఏంటి? లేదు, మీరు అన్నట్టు ఫస్ట్ గా లావుగానే ఉండేవండి. ఫస్ట్ నిజంగా చాలా లావుగా ఉండే, కోవిడ్ దీని వల్ల తగ్గిపోయాడు. మీకు తినలో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి శరణ్? తినలోనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే తొందరగా కలిసిపోతాడు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ ఒకసారి ఫ్రెండ్ అయ్యాడు అంటే వదిలిపెట్టాడు. నచ్చని క్వాలిటీ కూడా ఉంది. ఏమిటో? ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ మర్చిపోతాడు. అమ్మో, ఇలా అయితే చాలా కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కాదే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి మొన్న ఎక్కడో కేరళ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఫోన్ ఉండదు, మెసేజ్ ఉండదు, మనం ఏమన్నా అడిగినా కానీ సరిగ్గా రెస్పాండ్ కాడు. సో ఈ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. మళ్ళీ హైదరాబాద్కి రాగానే గుర్తొస్తాం, అరే చరణ్ వచ్చారా, ఇప్పుడే ట్రైన్ దిగాను, నువ్వు గుర్తొచ్చావరా, ఫోన్ చేశాడు. అప్లికబుల్, అందరికి అప్లికబుల్ ఇది. సేమ్ నా పేరెంట్స్ కూడా నాకు చెప్పిన కంప్లైంట్ ఇదే. అది కూడా నువ్వు చెప్పు. మా పేరెంట్స్ కూడా చెప్తారు, నువ్వు అసలు అక్కడికి వెళ్ళాక ఇంకా ఫోన్ చేయవా అని అడుగుతారు. ఈడు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అదే అంట, రే స్టూడియోలో ఉన్నాను రా చెప్పి పెట్టేస్తా. 3 days 4 days కంటిన్యూస్ వర్క్ ఉంటే నేను ఆ 4 days ఎవరికి ఫోన్ చేయరు, ఎవరితో మాట్లాడు. నా ఫోన్ కూడా నా పక్కన ఉండదు, నేను వర్క్లోనే ఉంటా. సో నా బేసిక్ క్యారెక్టర్ అది. ఒక పని మీద ఉంటే నేను ఆ పని మీదే ఉంటా నాకు. కాబట్టి ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా డిస్ట్రాక్షన్ వచ్చిందనుకో, ఇంక ఇది మర్చిపోతాను నేను. సో ఒక పని మీద నేను ఆ పని మీదే ఉంటా. సో అన్ని రకంలో నాకు అలాంటి ఒక క్యారెక్టర్ ఒక్కదానిలో ఉంటే అక్కడే ఉంటాను నేను. నాకేమో అప్పుడే వీడితో పని పడుతుంది. వచ్చేస్తుంది కదా అప్పుడు. లేదు, స్టార్టింగ్ వచ్చేదేమో కానీ ఇప్పుడు వాడికి తెలుసు క్యారెక్టర్. వాడి కానీ శివాని కానీ తెలుస్తుంది ఆ క్యారెక్టర్. ఓకే ఈడు అంతే, అలా ఈడు అలవాటైపోయిందండి అది ఇప్పుడు. నిజంగా అంటే మంచి బ్యూటిఫుల్ వాయిసెస్ ఇద్దరికి ఉన్నాయి. సో ఇది ఇంకా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వచ్చే కమెంట్స్ కూడా ఎంత బాగుంటుందంటే, ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు జడ్జెస్ కూడా. ఒకటి చెప్తాను, షూర్. బేసిక్గా మేమందరం న్యూ ఫేసెస్ అండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు మా కాంపిటీషన్లో ఎవరైతే ఉన్నారో సరిగంపాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జీ తెలుగు టీం అండి. వాళ్ళు ఏందే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామన్నా, ఏ చేయాలన్నా వాళ్ళ వల్లే అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ ఎవ్రీవన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. సో మమ్మల్ని సెలెక్ట్ చేసి, మా వాయిస్ ట్రైనర్స్ మమ్మల్ని ట్రైన్ చేసి, మా మెంటర్స్ మాకు గైడెన్స్ ఇస్తూ, అలాగే మా ఫ్రెండ్స్ కూడా అందరం కలిసిపోయాం బాగా, వాళ్ళు సపోర్ట్ చేస్తూ, అందరికీ కూడా జడ్జెస్ వాళ్ళు కూడా, అండ్ మ్యూజిషియన్స్ అండి, వాళ్ళు కూడా పెద్ద వాళ్ళండి అందరూ. వాళ్ళతో కలిసి అక్కడ పాడుతున్నాం అంటే
ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జీ తెలుగు అండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ అండి. ఈ మూమెంట్లో నాకెందుకో చెప్పాలనిపించింది. సీరియస్లీ అంటే మంచి టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ వాయిస్ని ఎంతో మందికి పరిచయం చేస్తూ ఫ్యూచర్లో ఫిలిమ్స్లో కూడా మీ వాయిస్ని అంతమంది వినేలా చేస్తే ఎఫ్ఎమ్స్లో వినేటట్టు చేసే ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తుంది అంటే అఫ్ కోర్స్ జీ తెలుగు. రేపు పొద్దున ఎక్కడికి మేము వెళ్ళినా కూడా జీ తెలుగు అనేది బికాస్ దీనికి ముందు కూడా మేము పాడేవాళ్ళం, ఎవరు గుర్తుపెట్టేది కాదు. మేము వ్యూస్ టు అప్లోడ్ ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ పెట్టి అరే ఇందిరా ఒక 1K లైక్స్ కూడా ఒక 1K వ్యూస్ కూడా రావట్లేదని అనుకునేది అప్పుడప్పుడు. సో అప్పుడు కూడా మాకు ఈ టాలెంట్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. సో మా టాలెంట్నే బయటికి తీసుకొచ్చింది జీ తెలుగు. సో ఆఫ్ కోర్స్ మేము ఒకవేళ ఒక మంచి పొజిషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం జరిగినా విల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. సో మేమైతే కోరుకుంటున్నాం మంచి పొజిషన్కి రావాలి, మీరు అనుకునే గోల్స్ రీచ్ అవ్వాలి, మీరు మంచి సింగర్ అవ్వాలి, అండ్ మీరు మీ జాబ్లో మంచి హైస్కి వెళ్తూ మీ ప్యాషన్ కూడా మీకు ఇంకా మంచి ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బోత్ ఆఫ్ యూ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఫినాలేలో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.